ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు? ఓకే, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదామా? మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మనందరికీ తెలిసిన భాగం. ఈ అధ్యాయంలో ఏం జరుగుతూ ఉంది? ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి వస్తూ ఉన్నారు. ఎంతమంది నాతో ఉన్నారు? సో గాతువాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేర్చుండెను. ఒక సూర్యుడు, ఒక జయంట్ వస్తూ ఉన్నాడు. ఎవరికి విరోధంగా? దేవుని బిడ్డలైన ఇజ్రాయెల్ ప్రజలకి విరోధంగా. చిన్నప్పుడు సండే స్కూల్ స్టోరీ కాబట్టి అందరూ వినండి. ఓకే, సో ఏం జరుగుతూ ఉంది ఈ భాగంలో? తను వచ్చినప్పుడు ఇజ్రాయిలీలందరూ కూడా భయపడతా ఉన్నారు. ఇజ్రాయిలీలు భయపడి వెనక్కి తగ్గుతూ ఉన్నారు. గొల్యాతు ఏమంటున్నాడు? నన్ను ఒక్కడిని కానీ మీరు జయిస్తే మా వాళ్ళందరం కూడా మీ కింద బానిసలం అయిపోదాం. సో ఇజ్రాయెల్ అందరిలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోండి. ఆ వ్యక్తి వచ్చి ఏం చేయాలి? గొల్యాతుతో పోరాడాలి. ఇజ్రాయెల్ ఓడిపోయారనుక ఏమవుతుంది? ఫిలిస్తీన్ల కింద దాసులుగా బ్రతకాల్సిందే. ఎంతమందికి ఈ కథ తెలుసు? అందరికీ తెలుసా? సో దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు గొర్రెల కాపరిగా ఉంటూ ఒక సాధారణమైన జీవితంలో నుండి వస్తూ ఉన్నాడు. దావీదు యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు కాదు. కానీ ఒకటి మాత్రం దావీదుకి తెలుసు, దేవుని సన్నిధితో తనకు ఒక అనుబంధం ఉంది. హల్లెలూయా. హీ హ్యాడ్ ఎ కనెక్షన్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధి అంటే ఎవరికి తెలిసేది కాదు, కేవలం దావీదు లాంటి వాళ్ళకి మాత్రమే. ఆమేన్. యేసుప్రభువు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు కావాలని చెప్పినప్పుడు అదే మర్మము లేకపోతే అదే సత్యము దావీదు జీవితంలో నెరవేరుతూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో దావీదు ఎంత క్లోజ్గా దేవునికి నడిచాడంటే ఆత్మతో సత్యంతో పాత నిబంధన గ్రంథంలోనే దేవుణ్ణి ఆరాధించగలిగాడు. హల్లెలూయా. సో ఇప్పుడు గొల్యాతుని ఎదుర్కొంటా ఉన్నాడు. మీరు చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్పండి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? గొల్యాతుని ఎదుర్కొంటా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేశాడు? లంచ్ బాక్స్ ఇవ్వమని దావీదుని పంపించాడు. వాళ్ళ అన్నలు ఆర్మీలో ఉన్నారు. వాళ్ళ అన్నలు యుద్ధ విద్యల్లో ప్రావీణ్యత సంపాదించారు కాబట్టి ఆర్మీలో ఉన్నారు. దావీదుకి ఏ విద్య రాదు. ఆమేన్. కానీ దావీదు వెళ్తా ఉన్నాడు. దావీదు వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళ అన్నలకి లంచ్ బాక్స్ ఇచ్చాడో అక్కడ మాటలు వింటా ఉన్నాడు. శత్రువు యొక్క మాటలు వింటా ఉన్నాడు. ఆమేన్. ఆ శత్రువు ఏం చేస్తా ఉన్నాడు? ఆ దేశం మొత్తాన్ని కూడా భయపెడతా ఉన్నాడు. దేశం అంతా కూడా వణికిపోతా ఉంది గొల్యాతు మాటలకి. ఎందుకని? చూడటానికి ఆజానుబాహుడు లాగున్నాడు, చూడటానికి ఒక జైంట్ లాగున్నాడు, చూడటానికి ఒక నెఫీలిడ్ లాగున్నాడు. సో గొల్యాతు ఎక్కడి నుంచి వచ్చాడు? అతని బ్యాక్గ్రౌండ్ అంతా మనం తీసి పక్కన పెడితే అసలైన విషయంలోకి వద్దాం. సో గొల్యాతుని చూస్తూ ఉన్నారు, అందరు భయపడతా ఉన్నారు. కానీ దావీదుకి ఒకటి తెలుసు, తన దేవునికి విరోధంగా పోరాడటానికి గొల్యాతు వచ్చాడని తెలుసు. హల్లెలూయా. సో దేవునితో నడిచేటువంటి వ్యక్తి కాబట్టి దావీదు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ఈ వ్యక్తిని నేను జయించగలుగుతాను. హల్లెలూయా. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ సంఘంలో? మీ తరతరాలు జయించలేని పోరాటాలు జయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నిజమేనంటారా? వారియర్స్ ఉన్నారా ఈ సంఘంలో? అంటే ఒక దేశం మొత్తము ఒక శత్రువుని చూసి వణుకుతా ఉంది. కానీ దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి మాత్రం ఏమంటున్నాడు? నేను వెళ్ళి అతని తలను తీసుకొని వస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. ఈ సంవత్సరం మీకేం జరగబోతా ఉందంటే మీ కుటుంబాన్ని తరతరాలుగా బాధించిన శత్రువు యొక్క తలని మీరు తీసుకొని రాబోతా ఉన్నారు. హల్లెలూయా. సో దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళినప్పుడు అందరికీ చెప్తా ఉన్నాడు, వీడ అంత సీన్ లేదు, అంత విషయం లేదు అంటున్నాడు మన భాషలో చెప్పాలంటే. ఈ మాటలు ఎవరు చెవిని బండి? సౌలు చెవిని బండి. సో సౌలుతో దావీదు ఏమంటున్నాడు చూద్దాం. ఒక్క వచనాన్ని చూద్దాం. 34వ వచనంలోకి వెళ్దాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా
సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడినైన నేను ఆ సింహంను ఎలుగుబంటిని చంపితే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగ్ననియు సింహం యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండను గాక అని దావీదుతో అన్నాడు. హల్లెలూయా. సౌలు అడుగుతా ఉంటాడు, ఇంత పెద్ద శత్రువుని నువ్వు ఎలా ఎదిరించగలుగుతావు? దావీదు ఏమంటున్నాడు, నీ దాసుడిని నేను గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు సింహం వచ్చి పడితే దాన్ని చీల్చాను, ఎలుగుబంటి వచ్చి పడితే దాన్ని చీల్చాను. హల్లెలూయా. నీ దాసుడిని నేను ప్రభువా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని చీల్చాను. అవునా? ఇంకొంచెం తీవ్రతతో కూడిన సమస్యలు వస్తే వాటిని చీల్చాను. ప్రభువా ఈరోజు నేను వస్తున్నా, ఎవరిని? అసలైన శత్రువుని ఢీ కొట్టడానికి నేను వస్తున్నాను. హల్లెలూయా. ఆ శత్రువుని కానీ నేను జయించగలిగితే, అతన్ని ఢీ కొట్టగలిగితే ఏమవుతుంది? నా తరతరాలు ఆశ్రయించబడబోతా ఉన్నాయి, నా తరతరాలు విడిపించబడబోతా ఉన్నాయి. మేబీ ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా దావీదు వలె ఒక సాధారణమైన స్థానంలో నుండి వచ్చాను. నిన్నెవరు పట్టించుకోని స్థానంలో, నీకేమీ జరగని స్థానంలో, నిన్ను నువ్వు తక్కువగా చూసుకునే స్థానంలో నుండి వచ్చాను. కానీ దేవుడు అదే స్థానంలో ఉండమని నేను పిలవలేదు. అంత నాకు చెప్తారా, నేను గొప్ప పోరాటానికి మాత్రమే కాదు, జయించడానికి పిలువబడ్డాను. హల్లెలూయా. నువ్వేం చేయడానికి పిలువబడ్డావు? గొప్ప పోరాటాలని నువ్వు జయించడానికి పిలువబడ్డావు. ఆ పోరాటాలు వెనకొచ్చిన దోపుడు సొమ్ముని దోచుకోవటానికి నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో కూడా కొన్ని విధానాలు ఉంటాయి. నువ్వు కొన్ని శోధనలు జయించిన తర్వాత, కొన్ని శ్రమలు దాటి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? భయంకరంగా నిన్ను ఆశ్రయించడం మొదలు పెడతాడు. ఆ శోధన, ఆ శ్రమ ఎందుకు? నీ లోపల ఉన్న క్రీస్తు ఆ పరిస్థితిలో ప్రత్యక్షం అవటానికి. హల్లెలూయా. మనకు వచ్చే ప్రతి శోధన, ప్రతి సమస్య ఎందుకు? మనల్ని బాధించడానికి కాదు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఎంతమందికి అప్పుడప్పుడు స్ట్రెస్ వస్తూ ఉంటుంది? అబద్ధం చెప్తున్నారు, నాకు కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఎంతమంది కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతూ ఉంటారు? ఈ నెలాఖరి EMI కట్టకపోతే ఎంత వాక్యం అయినా లోపల ఇంకో సినిమా రన్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసి జరగకపోతే ఏమవుతుంది? గొల్లియాత్ నీ మీద గెలిచినట్టు ఉంటుంది. అవునా? ఎంతమంది ప్రెషర్ ఫీల్ అవుతూ ఉన్నారు? ఎంతమంది ఒత్తిడి ఫీల్ అవుతూ ఉన్నారు? ఈరోజు మీకు తెలిసిన చిన్న ప్రత్యక్షతనే మాట్లాడతాను. సో ప్రతిసారి నువ్వు ఒత్తిడికి గురైనప్పుడు, నువ్వు స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతుందంటే నీ లోపల ఏముందో అది బయటకు వస్తుంది. హల్లెలూయా. నీ లోపల దేవుని వాక్యం కట్టబడి ఉంటే, మంచి నిర్మలమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉంటే, నీ లోపల దేవుని మహిమ నువ్వు కలిగి ఉంటే, నీ సమస్య వచ్చి నిన్ను అట్లా నొక్కినప్పుడు ఏమొస్తుంది? మహిమ వస్తుంది బయటికి. హల్లెలూయా. డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ భయంకరమైన సమస్య ఆ దేశాన్ని బాధిస్తూ ఉన్నప్పుడు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు కదా, అందరూ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. కానీ దావీదు మాత్రం పొద్దున్న పాస్టర్ గారు చెప్పినట్టు నవ్వుతూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. పొద్దున ఆ మెసేజ్ విన్న తర్వాత రోజు ఏం పని చేయకుండా ఊరికి నవ్వుతూ ఉండమాకండి. ఆ నవ్వు వేరు, ఈ నవ్వు వేరు. మీ ఆఫీసులో బాస్ ఏదైనా పని చెప్తే అంటే బయట పంపిస్తాడు. సో కొంతమంది అలానే ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఇంకా నేను చెప్పాను అనుకో, ప్రాఫిట్ గారు చెప్పారని, కానీ ప్రాక్టికల్లో కూడా వేస్తారు. కొన్ని వేయకూడదు ప్రాక్టికల్స్. ఓకే. సో ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు? తనకి దేవునితో కలిగిన సంబంధంలో నుండి, ఆ కోణంలో నుండి శత్రువుని చూడగలుగుతా ఉన్నాడు. హల్లెలూయా. నీ లోపల నాటబడిన వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. హల్లెలూయా. నీ ప్రాణం ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో రక్షించబడుతుందో, నీ ఆలోచనలు, నీ ఉద్రేకాలు, నీ తలంపులు అన్నీ కూడా
సమస్య కంట్రోల్లోకి వెళ్ళవు, కానీ నీ కంట్రోల్లోకి వస్తాయి. అంతా నాకు చెప్తాను, నా జీవితం మీద నేను అధికారం తీసుకుంటా ఉన్నాను. నా ఆలోచనల మీద, నా తలంపుల మీద నేను కంట్రోల్ తీసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. కంట్రోల్ తీసుకోకపోతే ఏమవుతుంది? అది వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళి 1 సంవత్సరం అక్కడ తిరుగుతూ ఉంటుంది, ఇంకో బాధలోకి వెళ్ళి ఇంకో సంవత్సరం అక్కడ తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ నిన్ను అందులోంచి బయటికి తీసుకురావాలంటే ఎన్ని స్తుతి పాటలు పాడినా నువ్వు బయటికి రావడం కష్టం. సో చాలామంది ఏంటంటే, చాలామంది ఎలా జీవిస్తారంటే, వాళ్ళు దేవుణ్ణి సంధించడానికి వాళ్ళకు ఒక సమస్య కావాలి. మిగిలిన రోజులు అంతా క్యాజువల్గా బ్రతుకుతారు. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం రాగానే వెంటనే పాస్వర్డ్ నొక్కి దేవునితో మాట్లాడాలనుకుంటారు. కానీ నువ్వు ఎందులోంచి దేవునితో మాట్లాడతావు? అప్పుడు నీ సమస్య యొక్క తీవ్రతలో నుంచి మాట్లాడతావు. కానీ దేవుని కుమారుడిగా నీకున్న గుర్తింపులోంచి నువ్వు మాట్లాడలేవు. హల్లెలూయా. సో ప్రతిదినం ఏం చేయాలి? నువ్వు క్రీస్తులో నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని ధ్యానించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఎంతమందికి ఆత్మీయ ప్రపంచం చూడాలన్నది? ఎంతమందికి ప్రతిసారి ఆత్మలో కొనిపోబడే అనుభవం కావాలనుకుంటున్నారు? ఎంతమంది? ఎవరు లేరా? ఉన్నారా? దానికి ఈజీ మెథడ్ ఏంటంటే, నీ లోపల ఉన్న క్రీస్తు వైపు నువ్వు చూడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. నా లోపల ఏమున్నాయంటే, కొంతమంది పేగులు ఉన్నాయంటారు, కొంతమంది నిన్న తిన్న చికెన్ అరగలేదంటారు. దాని గురించి మాట్లాడలేదు. నీ లోపల ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే చిన్న విషయం మీరు గ్రహించగలిగితే మీ లైఫ్ని మీరు పిచ్చెక్కిస్తారు. అర్థం కాలేదు కొంతమందికి. మీ జీవితాన్ని మీరు ఏలుబడి చేసే స్థానంలో ఉంటారు. హల్లెలూయా. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ఏదో చేసి దాన్ని ఎలానో సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తావా? ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు నువ్వు క్రీస్తులో ఏమైనావో గ్రహించి ఆ అనుభవంలో నడవటానికి నువ్వు ఇష్టపడతావా? హల్లెలూయా. లైఫ్లో అందరికీ సమస్యలు వస్తాయి, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఒక వ్యక్తి వచ్చి ఆ సమస్య వచ్చినప్పుడు నీ చేయి పట్టుకొని నేను నడిపించలేడు. ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే పనిచేయగలుగుతాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధ్యానించి ఆత్మానుసారమైన జీవితం జీవిస్తా నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ అభిషేకానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎందుకని? ఆ శత్రువుని జయించడానికి. ఆమేన్. కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు దాని గురించి. కరెక్ట్గా గొలియాత్కి ఇక్కడ నుదిటి దగ్గర గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ కొట్టాడండి, ఆ స్టోన్ మిస్ అయితే ఏమైంది అని అడిగేవాళ్ళు కొంతమంది. ఇంటర్నెట్లో మీరు చదువుతూ ఉంటే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రాస్తూ ఉంటారు. కరెక్ట్గా గొలియాత్కి అక్కడ కవచం లేదండి నుదిటి దగ్గర, దావీదు కరెక్ట్గా గురి చూసి కొట్టాడండి అని. హలో, దావీదు ఎక్కడ కొట్టినా ఆ రోజు తెచ్చేవాడు. ఎందుకని? ఆ రాయి వెనకాల ఏం వెళ్తా ఉంది? దేవుని అనాయింటింగ్ వెళ్తా ఉంది. హల్లెలూయా. ఎక్కడ తగిలిందో ముఖ్యం కాదు, దేంతో కొట్టావో ముఖ్యం. హల్లెలూయా. నేను బాగా చదువుకొని బాగా నాలెడ్జ్ ఉంటేనే ఆ బిజినెస్లో రాణించగలం అని కాదు. కొన్నిసార్లు అంతా నీకుండినా నీకు ఎడ్జ్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? నీకు అడ్వాంటేజ్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? నీ లోపల నుండి ప్రవహించే దేవుని అభిషేకంలో నీకు అడ్వాంటేజ్ దొరుకుతుంది. హల్లెలూయా. మీ జీవితంలో కొన్ని వాటిలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తన అనాయింటింగ్తో మిమ్మల్ని నింపుతా ఉన్నాడు. నెక్స్ట్ టైం మీరు అందులోకి వెళ్ళినప్పుడు మీ సామర్థ్యంతో మీరు వెళ్ళట్లేదు, మీ కెపాసిటీతో మీరు వెళ్ళట్లేదు, మీ జ్ఞానంతో మీరు వెళ్ళట్లేదు. మీరు దేంతో వెళ్తున్నారు? మీ లోపల నింపబడిన అనాయింటింగ్తో, మీ లోపల ఉన్న క్రీస్తు యొక్క ప్రత్యక్షతతో మీరు అందులోకి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మీరు అక్కడ విజయం చూడబోతా ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ఎందుకు చెప్తా అంటే, కొంతమంది జీవితం మీద విసిగిపోయి ఉన్నారు. ఏంటి ఏం జరగట్లేదు? క్యాజువల్గా జీవించే వాళ్ళకి ఏం జరగవమ్మా బ్రదర్. నువ్వు సుఖపడే ప్రదేశం నుంచి బయటకు వస్తేనే నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. వారమంతా నువ్వు అన్ని సుఖాలు అనుభవించి చర్చిలో 10 నిమిషాలు ఆత్మీయంగా ఉండాలంటే ఇది పెళ్లికి ముందు వేసుకునే మేకప్ కాదు. ఇది
ఎవడన్నా బాటిల్లో వాటర్ తీసుకొని కొట్టంగానే మొత్తం పోయింది. కానీ ప్రతిరోజు నువ్వు క్రీస్తులో కట్టబడతా ఉంటే, ప్రతిరోజు వాక్యంలో కట్టబడతా ఉంటే, ప్రతిరోజు దావీదులాగా దేవుని సన్నిధితో నీకు ఒక అనుబంధం కలిగి ఉంటే నువ్వేం చేయగలుగుతావు? అసలైన సమస్య వచ్చినప్పుడు నీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు పవర్తో బయటకు వస్తాడు, శక్తితో బయటకు వస్తాడు, అనాయింటింగ్తో బయటకు వస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నన్ను ఫాలో అవుతా ఉన్నారు? పాత నిబంధన రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అభిషేక తైలం తయారు చేయడానికి వాళ్ళకి పెద్ద పెద్ద గానుగులు ఉండేవి, అంటే పెద్ద పెద్ద రోళ్ళు లాంటివి ఉండేవి, చాలా పెద్దగా ఉండేవి. మేబీ ఇక్కడ నుండి ఈ హైట్ అంత రోళ్ళు ఉండేవి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒలీవ ఆకులు తీసుకొని అందులో వేసి దాన్ని నూరినప్పుడు అందులోంచి ఏమొచ్చేదంటే నూనె బయటకు వచ్చేది, తైలం బయటకు వచ్చేది. దాన్ని తీసి వేరే వాటితో కలిపి ఏం చేసేవాళ్ళు? ఆ అభిషేక తైలాన్ని యాజకుడు మందిరంలో ఉపయోగించేవాడు. హల్లెలూయా. నీ జీవితంలో కొన్నిసార్లు దేవుని అనాయింటింగ్ ఎప్పుడు బయటకు వస్తుందంటే, నువ్వు బాగా ఒత్తిడికి లోనైన సమయంలో, నీకు బాగా కష్టంగా అనిపించిన పరిస్థితిలో గొప్ప అభిషేకం నీ లోపల నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. కానీ మనకి ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది. మనకి బాగా కష్టంగా అనిపించిన సమయంలో కొన్నిసార్లు బూతులు వస్తాయి, కొన్నిసార్లు డిప్రెషన్ అనే దుప్పటి మనం కప్పుకొని నిద్రలోంచి లేగటానికి ఇష్టపడం. అందరు నాతో ఉన్నారా? అపోస్తుల కార్యాలంతా చదివినప్పుడు, లేకపోతే అపోస్తుల యొక్క జీవితాలను మనం చదివినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా డిప్రెషన్లో ఉన్నట్టు వాక్యంలో లేదు. ఒక విశ్వాసిగా నువ్వు డిప్రెషన్లో ఉండటం అనేది ఇల్లీగల్, అది క్రిమినల్ యాక్ట్, అది క్రైమ్. అది నేను చెప్తున్నా, అర్థమవుతుందా? మనకి రాదు అని అనట్లేదు, కానీ అందులో తిరగటానికి మనం పిలువబడలేదు. హల్లెలూయా. దేవుని వెలుగు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తా ఉంది? ఆ కాడిని విరగొడతా ఉంది. హల్లెలూయా. నువ్వు ఆ శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో గుండా వెళ్తా ఉన్నప్పుడు, నీకు కష్టంగా అనిపిస్తా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడతా ఉండకూడదు, గొలియాతుని చూసి నువ్వు భయపడతా ఉండకూడదు. నువ్వేం చేయాలి? నా దేవుడు నాతో ఉన్నప్పుడు నేనేం చేశాను? సింహాన్ని చేల్చగలిగాను, ఎలుకబంటిని చేర్చగలిగాను, వీడిని కూడా నేను చేల్చగలుగుతాను. హల్లెలూయా. కొంతమంది కనెక్ట్ అవ్వట్లేదు, మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. నేను చెప్పే దాంట్లోకి మీరు వెళ్ళగలిగితే, నేను ఎక్కడి నుండి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడి నుండి చెప్తున్నానో మీకు అర్థమవుతే, నేను ఏం మాట్లాడుతున్నానో దాని యొక్క ఫుల్ ఇన్పుట్ని పూర్తిగా మీ లోపలికి మీరు లాక్కోగలుగుతారు. వాక్యం ఇక్కడ అర్థమైంది అనుకో, ఏం వర్కౌట్ అవ్వదు. నాకు తెలుసుగా గొలియాత్ స్టోరీ. హలో, అందరు నాతో ఉన్నారా? ఈరోజు కొంతమంది మీ జీవితంలో ఉన్న గొలియాతుని జయిస్తూ ఉన్నారు దేవుని అనాయింటింగ్ ద్వారా. సో 2 వారాల క్రితం మనం చూసిన వచనాన్ని మరొకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైంది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యం మా కలదు. 8వ వచనం అందరం చదువుదామా? ఎట్టిపోయినను శ్రమపడుచునను ఇరిగింపబడిన వారం కాము, అపాయంలో ఉన్ననను కేవలము ఉపాయం లేని వారం కాము, తరుంబడుచునను దిక్కులేని వారం కాము, పడుద్రోయబడినను నశించు వారం కాము. 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. 11వ వచనం. ఏలైనగా యేసు యొక్క జీవము మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణంనకు అప్పగింపబడుచున్నాం. 12వ వచనం. కావున మాలో మరణంను మీలో జీవంను కార్యసాధకమవుచున్నది. చాలు. పౌలు గారు ఏం రాస్తా ఉన్నాడు? మేము శ్రమ పడతా ఉన్నాం, కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో మేము లేము. మేము క్రష్ చేయబడతా ఉన్నాం, కానీ అనదొరకబడిన స్థితిలో మేము లేము. ఆ పరిస్థితిలో ఏమొస్తా ఉందంట? వాళ్ళ నుండి దేవుని యొక్క జీవం బయటకు వస్తూ ఉందంట. హల్లెలూయా. మనకి కష్టం వచ్చినప్పుడు ఏమొస్తా ఉంది బయటికి? దేవుని యొక్క జీవం వస్తుందా బయటికి? అదే నాతో ఉన్నారా? ఫాలో అవుతున్నారా? ఇక్కడే ఉన్నారా? నీ కష్టం వచ్చినప్పుడు ఏమొస్తుంది నీ లోపల నుండి? దేవుని యొక్క జీవం బయటకు వస్తుందా?
దేవుని యొక్క గ్లోరీ బయటకు వస్తుందా? దేవుని యొక్క అనాయింటింగ్ బయటకు వస్తుందా? ఫర్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ దిస్ ఎర్త్రన్ వెసల్ సో దట్ ది ఎక్సలెన్సీ ఆఫ్ పవర్ మే బీ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ అస్. ఆ బలాధిక్యం మామూలమైంది కాక, హల్లెలూయా, ఆ పవర్ యొక్క ఎక్సలెన్స్, ఆ పవర్ యొక్క డెమాన్స్ట్రేషన్, ఆ పవర్లో నుండి వస్తున్న గ్లోరీ అది మాది కాదు. ఈ మంటి ఘటంలో, అందరూ నాకు చెప్తారా, ఈ మంటి ఘటంలో మేము చేయబెట్టుకొని చెప్పాలి, ఈ మంటి ఘటంలో నేను మహిమ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాను. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను? దీని లోపలికి చూస్తా ఉన్నాను. నాకు పేగులు కనపడట్లేదు, ఆత్మరూపంలో ఉన్న యేసయ్య కనబడతా ఉన్నాడు, అభిషేకించబడిన క్రీస్తు కనబడతా ఉన్నాడు, ఆయన నన్ను నింపిన అనాయింటింగ్ కనబడతా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఆయనతో కనెక్షన్ కలిగి ఉండి ఈ ట్రెజర్ని నేను బయటకు తీసుకొని రావాలి. ఎవరైతే ఈ ధననిధిని బయటకు తీసుకొస్తారో, ఎవరైతే ఈ మహిమైశ్వర్యాన్ని బయటికి తీసుకొచ్చే అనుభవంలో నడుస్తారో, వాళ్ళ లైఫ్లో బ్లెస్సింగ్స్ అన్ని మెటీరియలైజ్ అయిపోతాయి. హల్లెలూయా. చాలా మంది ఏం జరగకపోతే నా మీద ఇంకా ఆశీర్వాదం లేదు, పొద్దున్న లాంటి టెస్ట్ మనీస్ విన్నారనుకో, మనకేమనిపించింది? అయిపోయింది, మనకేం జరగట్లేదు. కొంతమంది ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకేదో వెలుగుతుంది వాక్యం విన్నప్పుడు, మనకి ఎలగదు. సాధారణ ఒక మెసేజ్ వినగానే ఏమవుతుంది, అంత అర్థమైపోయింది అనుకుంటాం. కానీ నేను చెప్పే ఒక మెసేజ్ ప్రాక్టీస్లో పెట్టాలంటే 6 months పట్టింది. నువ్వు మెంటల్ ఎక్కిచ్చే విశ్వాసంలోకి రావాలంటే అభ్యాసం చేయాలి. హల్లెలూయా. ప్రాక్టీస్ చేయాలి, ధ్యానించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మాటను ధ్యానించాలి. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? నువ్వు కూడా ఆత్మలో కొనిపోబడగలుగుతావు, నువ్వు కూడా ఆత్మలో చూడగలుగుతావు దేవుడు నీకేమి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైనా భయంకరమైన వ్యాధిలో ఉన్నావా? అందరి దగ్గరికి వెళ్తున్నావా ప్రార్థన చేయించుకోవడానికి? పర్లేదు, మంచి విషయమే. కానీ ఎప్పుడైనా నీ లోపల నువ్వు చూసుకున్నావా? హల్లెలూయా. మేబీ భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా ఎప్పుడైనా నీ లోపల ఉన్న క్రీస్తు వైపు నువ్వు చూడగలిగావా? నీ లోపల ఏ అనాయింటింగ్ దేవుడు పెట్టాడు, నీ లోపల దేవుడు ఏ మహిమైశ్వర్యం పెట్టాడు. ఆమేన్. ఈ మహిమైశ్వర్యాన్ని బయటికి తీసుకొస్తే నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలోనే కాదు, భౌతికంగా కూడా ఉన్నతమైన స్థానంలోకి వచ్చేస్తావు. మనం ఒక జనరేషన్లో ఉన్నాం ఏంటంటే ఈ ట్రెజర్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మెటీరియలైజ్ చేస్తా ఉన్నాడు. ఈ స్పిరిచువల్ విషయాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? బాహ్య సంబంధమైన ఆశీర్వాదంగా మార్చే ఆ తరంలో మనం ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని దర్శించినప్పుడు కేవలం ఆత్మీయంగా విశ్వాస అనుభవం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో మనం ఆశ్రయించబడతాం. హల్లెలూయా. అదే నాకు చెప్పండి, నా లోపల మహిమైశ్వర్యం ఉంది. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకి ఈ ఐశ్వర్యం ఇవ్వబడలేదు. సొలొమోన్కి, దావీదుకి ఈ ఐశ్వర్యం ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడింది? హల్లెలూయా. ఈ ఒక్క పాయింట్ ఈరోజు మీకు వెలిగితే నెక్స్ట్ టైం మీ లైఫ్లో సమస్య వచ్చినప్పుడు ఫుట్బాల్ని దంటారు. దాన్ని ఫుట్బాల్ అంటే తెలుసా? గోల్ కొట్టేటప్పుడు ఎలా కొడతారు? క్రిస్టియానో రొనాల్డో, మెస్సీని చూసారా ఎప్పుడైనా ఆడటం? కొంతమంది వాళ్ళకి తెలియదు. మన ఇంటి పక్కన సుబ్బారావు క్రికెట్ ఆడుతూ ఉంటారు తెలుసా? అది అమెరికా వాళ్ళు బేస్బాల్ ఆడతారు తెలుసా? బేస్బాల్ ఎలా ఉంటుంది? హోమ్ రన్ కొడితే ఎలా ఉంటుంది? గుంటూరు దాటి బయటికి వెళ్తుంది. ప్రెషర్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ ధననిధిలో ఉన్నది బయటికి రావాలి. పౌలు ఏమంటున్నాడు కొలస్సీ పత్రికలో, కొన్ని తరాల నుండి, కొన్ని యుగాల నుండి ఈ మర్మం బయలుపరచబడలేదు, కానీ నాకు ఈ మర్మం బయలుపరచబడింది. అందుకని రాళ్లతో కొట్టి చనిపోయాడని వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఏమంటున్నాడు? ఏం జరగనట్టు దులుపుకొని లెగుస్తూ ఉన్నాడు. తన్ని చంపాలని చూస్తే చంపలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. రాజులు అయితే ధైర్యంగా మాట్లాడుతున్నారు, రాజులు చంపలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈ మంటి ఘటంలో ఏ మహిమైశ్వర్యం ఆయన కలిగి ఉన్నాడో గ్రహించగలిగాడు. ఈరోజు నీ లోపల ఏముందో ఒక 5% రెవల్యూషన్ వస్తే నెక్స్ట్ 50 years సక్సెస్ఫుల్గా నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఒక్క ప్రత్యక్షత చాలు. ఆయన యాకోబులోకి ఒక్క ప్రత్యక్షత పంపిస్తే ఒక దేశం ఆశ్రయించబడింది. హల్లెలూయా. యు డోంట్ నో వాట్ యు ఆర్ క్యారింగ్ మ్యాన్. నీ లోపల నువ్వేం మోస్తున్నావు నీకు తెలియదు.
మందసాన్ని మోయటానికి అంతమంది దాని చుట్టూరు చేరి జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు. అది ఎక్కడ పడినా వీళ్ళు చచ్చిపోతారు, దాంట్లో చేయి పెట్టినా వీళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు ఆ మందసం ఎక్కడ ఉంది తెలుసా? 3 నెలలు పెట్టుకున్నాడు ఒబేదోదం ఇంట్లో. లమ్మ బాబులు చూడలేని ఆశీర్వాదాన్ని చూశాడు. హల్లెలూయా. దెన్ మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ us? నేను దేవుని అడుగుతాను నీ బద్ద, ప్రభా మా పరిస్థితి ఏంటి ప్రభా? నాకేమి ఇచ్చావు ప్రభా? నా లోపల ఏం పెట్టావు ప్రభా? అందుకనే ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు మహిమ బయటకు వస్తుంది. ప్రతిసారి శోధన వచ్చినప్పుడు మహిమ బయటకు వస్తుంది. ప్రతిసారి నేను ఒత్తిడికి గురైనప్పుడు మహిమ బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం కంటికి కనబడే దాన్ని బట్టి మనం జీవించట్లేదు. మన లోపల ఉన్న క్రీస్తు యొక్క ప్రత్యక్షతను బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది వాక్యం ద్వారా ఆశ్రయించబడతా ఉన్నారు? జస్ట్ మీ స్పిరిట్ నేను యాక్టివేట్ చేస్తా ఉన్నాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంటుంది? 4వ వచనంలో, మనకి జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. దీన్ని ఎలా స్టార్ట్ చేస్తా ఉన్నాడు పౌలు గారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకటి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంన కూర్చుని ఉన్నాడు. అందరం చదువుదామా? పైన వాటినే కానీ వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం అంట క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందంట. ఆ దాచబడి ఉన్న జీవము కొన్నిసార్లు నువ్వు శ్రమలోకి, శోధనలో, కష్టంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అది ప్రత్యక్షం అవుతుంది. రెండో రాకడలో వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్ష గురించి నేను మాట్లాడలేదు. నువ్వు శ్రమలో గుండా వెళ్ళినప్పుడు, శోధనలో గుండా వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తు యొక్క ప్రత్యక్షతను నువ్వు పట్టుకోవాలి. నేను చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఆ శోధనలో, ఆ శ్రమలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత నువ్వు పట్టుకుంటావో నువ్వు ఆయనతో పాటు ప్రత్యక్షం అవుతావు. నేను చెప్తాను, అర్థమవుతుందా? ఆ శోధనలో, ఆ శ్రమలో ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఉండి ఆత్మ ద్వారా క్రీస్తుని నువ్వు చూడగలుగుతావు ఆ సమస్యలో, ఇప్పుడు ఏమవుతుంది? ఆయన ప్రత్యక్షం అవటమే కాదు, నువ్వు ఆయనతో పాటు ప్రత్యక్షం అవుతావు. నీ సమస్యలకి కావాల్సింది ఆయన ప్రత్యక్షత కాదు, నువ్వు ప్రత్యక్షం అవటం కావాలి. ఎందుకని? సమస్త అధికారాన్ని, సమస్త శక్తిని ఆయన ఏం చేశాడు? ఆయన నీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఐ హావ్ గివెన్ యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్య సంబంధమైన తాళపు చెవులు నేను మీకు ఇచ్చాను. భూలోకంలో మీరు ఏది బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది. భూలోకంలో మీరు ఏం విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన మరణాన్ని జయించి ఆయన ఏం చేశాడు? ఆ తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? మన చేతిలో ఆయన పెట్టాడు, సంఘం చేతిలో ఆయన పెట్టాడు. ఇప్పుడు ఆ సమస్యలో కానీ ఆత్మ ద్వారా నువ్వు వెళ్ళి క్రీస్తును నువ్వు చూడగలిగితే, క్రీస్తును నువ్వు అనుభవించగలిగితే ఆయన ప్రత్యక్షం అవటమే కాదు, నువ్వు ప్రత్యక్షం అవుతావు. హల్లెలూయా. ఎవ్వరు ప్రత్యక్షం అవట్లా, ఇజ్రాయేలీలు ఎవరు. దావీదు వెళ్ళాడు గొల్యాతుకి, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటానని వెళ్ళాడు. ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు దావీదు? ఒడిసిల రాయి తీసుకొని. గొల్యాతు ఏమంటున్నాడు? ఒరే నేను ఏమన్నా కుక్కన రాయి తీసుకొని వస్తున్నాను అన్నాడు. కానీ దావీదు కానీ ఆర్మర్ని తీసుకొని వెళ్ళి ఉంటే, యుద్ధంలో వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు తీసుకొని ఉంటే మేబీ గెలిచేవాడు కాదేమో. మీన్ నీకు ఏ రెవల్యూషన్తో, ఏం చెప్తున్నాను, నీకు ఏ రెవల్యూషన్తో ఎక్స్పీరియన్స్ వస్తుందో దేవునితో, ఆ రెవల్యూషన్తోనే నీ లైఫ్ మారుతుంది. బ్రదర్ నేనేం చెప్తున్నా అంటే, నువ్వు జీవితాన్ని అల్లాడించడానికి ఒక చిన్న ప్రత్యక్షత చాలు. అందుకే నేను స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాను, నీ లోపల ఉన్న క్రీస్తు వైపు చూడటం నేర్చుకోవాలి. చాలామంది ఎలా అంటే, నా లోపల ఏం లేదు, నేను ఎందుకు పుట్టాను నాకే తెలియదు, పాస్టర్ గారిలో ఏదో ఉంది, ప్రాఫిట్ గారిలో ఏదో ఉంది. హలో, నా లోపల ఏముందో నీ లోపల కూడా అదే ఉంది. నీ లోపల ఏముందో ఆయన లోపల కూడా అదే ఉంది. ఆయన లోపల ఏముందో మనందరి లోపల అదే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేస్తాను? నా సమయాన్ని తీసుకొని నేనేం చేస్తాను? నా లోపలికి చూడటం నేను నేర్చుకుంటున్నాను. నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఆయన సన్నిధిలో కూర్చొని సమయాన్ని తీసుకొని నువ్వేం చేయాలి? నువ్వేమై ఉన్నావో ఆయన నీకు బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉంటావు. అప్పుడు నీ సమస్యకి నువ్వు ఒక న్యూ వర్షన్గా, నూతనమైన వ్యక్తిగా నువ్వు పరిచయం చేయబడతావు. కొన్ని సమస్యలు ఎప్పుడు పోతాయో తెలుసా? నీ జీవితంలో నీ లోపల దేవుని మహిమ వచ్చి ఆ సమస్యకి నిన్ను నూతనంగా పరిచయం చేసినప్పుడు. హల్లెలూయా. ఒకసారి 2 పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం.
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇక్కడ పేతురు ఏం రాస్తా ఉన్నాడంటే, ఆయనతో పాటు మేము కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట, తండ్రి యొక్క స్వరాన్ని విన్నారు. ఆ స్వరం ఏం చెప్పింది, నా ప్రియ కుమారుడు ఈయనది నేను ఆనందించున్నాను. అంటే యేసయ్యకి తండ్రితో ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం జరుగుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు మేము కూడా ఉన్నాం, దాన్ని మేము చూసాం, విన్నాం అంటున్నాడు. కానీ ఇంకా ఏమంటున్నాడు, అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. హల్లెలూయా. యాజ్ ఎ లైట్ దట్ షైన్స్ ఇన్ డార్క్ ప్లేస్ until the day dawns and the morning star rises in your heart. హల్లెలూయా. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఏంటంటే, మన లోపల ఉన్న క్రీస్తు, ఆయనే వాక్యమై ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ కొండ మీద ఉండి తండ్రి నుంచి వస్తున్న స్వరం విన్నారు. మనం పరిశుద్ధాత్మను కలిగి మన లోపల ఉన్న వాక్యం యొక్క స్వరం మనం వింటున్నాం. అందుకే మనం వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. నువ్వు దాన్ని వినేకుంది, దాన్ని చూసేకుంది, దాన్ని వినేకుంది, దాన్ని చూసేకుంది ఏమవుతుంది, మార్నింగ్ స్టార్ అవుతుంది. తెల్లవారు ఉదయించే వేకువ చుక్కలాగా అవుతుంది. హల్లెలూయా. ఆ స్టార్ ఏం చేస్తుంది తెలుసా? ఆ స్టార్ ఏం చేస్తుందంటే, ఆ వేకువ చుక్క ఏం చేస్తుందంటే, అలా ఆకాశంలో నిలబడిపోయి, నేను చెప్తాను విన్న, ఆకాశంలో అది నిలబడిపోయి యుగ యుగాలు తరతరాలు ప్రకాశిస్తానే ఉంటుంది. నీ లోపలికి వచ్చే వాక్యం, ఆత్మ యొక్క అభిషేకం ద్వారా వచ్చే వాక్యము నిన్ను అలా మార్చగలదు. దానికి కానీ నీ హృదయాన్ని ఇస్తే, నీ ఆత్మను దానికి కానీ అప్పగిస్తే, ఆ వాక్కుకు అప్పగిస్తే ఏం చేయగలుగుతుంది, అది నిన్ను ఒక స్టార్ లాగా మారుస్తుంది. హల్లెలూయా. నీ ఫైనాన్సెస్లో నువ్వు ఒక స్టార్ అవుతావు, ఒక వేకువ చుక్క అవుతావు. అంటే ఎలా అవుతున్నావు? ఆర్థిక విషయాల గురించి ప్రత్యక్షత వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నియమాలు పాటించావు, ఆయన చెప్పి నేను చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? డైరెక్ట్గా ఆయన స్వరాన్ని వింటా ఉన్నావు. యు ఆర్ గ్రోయింగ్. నువ్వు ఎదుగుతా ఉన్నావు. కొంచెం ప్రత్యక్షత వచ్చింది, చిన్న రాయి వలె ఇంకొంచెం ప్రత్యక్షత వచ్చింది, ఇప్పుడు స్టార్ అవుతున్నావు. హల్లెలూయా. స్టార్ ఎంతకాలం ఉంటుంది? ఎప్పుడు ఉంటానే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 10 తరాలు నీ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకో తెలుసా? నీ లోపల వేకువ చుక్క ఉదయించింది. హల్లెలూయా. నేను వాక్యం చెప్పే ప్రతిసారి నేను ఏమనుకుంటాను తెలుసా? కనీసం 4 తరాల వాళ్ళని నేను చెప్పే వాక్యం వినాలి. హల్లెలూయా. నేనేం చెప్తున్నానో దానిలోకి మీరు వెళ్ళగలిగితే ఈరోజు మీ లైఫ్ చేంజ్ అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రత్యక్షత తీసుకొని నా లోపల ఆయన పొదుగుతూ ఉంటాడు. నేను ఆయన చూస్తూ ఉంటాను. పౌల్లాగా నేను ఆయన చూస్తూ ఉంటాను. నువ్వు పౌల్లాగా ఆయన చూస్తూ ఉంటావు. ఈ మంటి ఘటంలో నేను మహిమైశ్వర్యాన్ని కలిగి ఉన్నాను. ఇప్పుడు ఏమవుతుంది? క్రీస్తు అనే ప్రత్యక్షత ఏమవుతుంది? ఉదయిస్తూ ఉంది. ఉదయించి అక్కడితో ఆగిపోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? అది స్టార్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. మాకు ఫస్ట్ నుండి ఒక డిజైర్ ఉండేది, ఒక సంఘంగానే ఉంటే వాక్యం మీద భయంకరమైన ఆకలి కలిగిన వాళ్ళు ఉండాలని కోరుకునే వాళ్ళం. మరి ఉన్నారో లేదో తెలియదు. ఇక్కడ సండే వస్తే పిక్నిక్కి వెళ్ళటం, ఇప్పుడు ఖాళీ ఉన్న యూట్యూబ్ వీడియోలు చూసుకోవటం, అలాంటి వారి కోసం మేము చూడట్లేదు. అలాంటి వారి కోసం దేవుడు చూడట్లేదు. హూ విల్ హ్యావ్ దట్ హంగర్ ఫర్ హిస్ వర్డ్. ఇర్మియా అలాగా ఆకలి కలిగిన వాళ్ళు కావాలి. ఇర్మియాని గుంట్లో వేసిన దేవుని జీవాన్ని పీల్చుకోగలుగుతున్నాడు. గుంట్లో వేసి మూసేశారు ఇర్మియాని. ఎట్లా బతికాడు అనుకున్నాం? ఈ మంటి ఘట్టంలో మాలో స్క్రీతలహాబా. ఈ మంటి ఘట్టంలో పద్మాస్ దీపంలో యోహాను వేసినప్పుడు ఏమవుతుంది? ఆయన మంటి ఘట్టంలో ప్రభు దినమందు నేను ఆత్మవశున్నై ఉండగా, నీ లోపల చూసేకుంది నువ్వు ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్తావు. సింపుల్ సీక్రెట్. యేసయ్య ఉన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆత్మ రూపంలో నీ లోపల ఉన్నాడు. నువ్వు స్పిరిట్లో కొనిపోబడాలంటే నీ లోపల యేసయ్య వైపు చూడు, చాలు. నీ ఆత్మీయతలు తెరవబడతాయి. ఆయనకు మించిన ఉదయించే నక్షత్రం ఏమీ లేదు ఈ విశ్వంలో. కానీ సాక్షాత్తు ఆ నక్షత్రం నీ లోపల ఉంది. ఎందుకో తెలుసా? నిన్ను ఒక ఉదయించే నక్షత్రంగా చేయడానికి, నిన్ను ఒక మార్నింగ్ స్టార్గా చేయడానికి. హల్లెలూయా. మన సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ఫ్లిప్ అవ్వాలి. అంటే పల్టీ కొట్టమని కాదు, న్యాచురల్ రెల్మ్లో నుండి స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళాలి.
ఆ ఫ్లిప్పింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది తెలుసా? నీ లోపల ఉన్న క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని నువ్వు చూడగలిగినప్పుడు. హల్లెలూయా. ఈరోజు ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, నీ లోపల ఉన్న క్రీస్తు వైపు చూసావా, మారిపోయింది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఈ పట్టణానికి ఆశీర్వాదకరంగా లేపబడబోతూ ఉన్నారు? ఎంతమంది అన్ని విషయాల్లో దీవించబడబోతూ ఉన్నారు? ఎంతమంది దేవుని కుమారులుగా ఈ సంవత్సరం నూతనమైన వర్షన్ మేనిఫెస్ట్ అవుతా ఉంది మీ లోపల? మీ సమస్యలన్నిటికీ దేవుడు ఈ సంవత్సరం కొత్తగా నేను పరిచయం చేయబోతున్నాడు. ఉదయించే నక్షత్రం బయటకు రాబోతా ఉంది. హల్లెలూయా. మీ లోపల ఏముందో చూసుకున్నారు? ఒకసారి చూడగలుగుతారా మీ లోపల ఏముందో? ఒకసారి కళ్ళు మూసుకొని చూడగలుగుతారా మీ లోపల ఏముందో? నా పొట్టలో నరాలు కదులుతున్నాయా, పేగులు కదులుతున్నాయా? ఎవరున్నాడు మీ లోపల? యేసయ్య ఉన్నాడు. ఆత్మరూపంలోనే యేసయ్య ఉన్నాడు. హలో, స్పిరిచువల్ ఓపెన్ అయ్యేటట్టు చేయమంటారు ఇప్పుడు? జస్ట్ కళ్ళు మూసుకొని చూడండి. కమాన్ సీ ఇట్, ఫీల్ ఇట్. నా లోపల క్రీస్తున్నాడు, నా లోపల క్రీస్తున్నాడు. ఆయన మహిమైశ్వర్యం నా లోపల ఉంది. నా లోపల ఆయన అనాయింటింగ్ ఉంది. నా లోపల ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. ఐఎమ్ అన్ ఇమ్మోర్టల్ బీయింగ్. ఐఎమ్ బోర్న్ అవుట్ ఆఫ్ అన్ ఇన్కరప్టబుల్ సీడ్. అక్షయమైన బీజంలోంచి నేను బయటకు వచ్చాను. సమస్యలు అనేవి వస్తాయి కానీ ఆ ప్రపంచంలో నేను లేను. పై ప్రపంచంలో జీవిస్తున్నాను. ఆయనతో పాటు పరలోక ప్రదేశంలో నేను కూర్చున్నాను. కమాన్ నీ లోపల ఉన్న క్రీస్తు వైపు చూడు. కమాన్ హోలీ స్పిరిట్ నీ లోపల ఒక కార్యాన్ని చేస్తా ఉన్నాడు. అన్ని మర్చిపోయి ఒకసారి కళ్ళు మూసుకొని నీ లోపల ఉన్న ఆ మహిమైశ్వర్యం వైపు చూడు. ప్రభా, నా లోపల ఇంత పెట్టావు దేవా. ఓ, నేను తవ్వేకుంది. సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి కానీ నిధులు తెరవబడతా ఉన్నాయి. నిధులు బయటకు వస్తూ ఉన్నాయి. రహస్యమందు దాచబడించిన నిధులు ఎక్కడున్నాయి తెలుసా? నీ ఆత్మలో దేవుడు పెట్టాడు. నీ బోర్న్ అగైన్ స్పిరిట్లో ఆయన పెట్టాడు. ఆయన నీ లోపల నివాసం ఉంటున్నాడు. నువ్వు సజీవమైన రాళ్ళ వలె నువ్వు కట్టబడతా ఉన్నావు. కమాన్ చర్చ్. నేనేం చెప్తున్నాను అందులోకి ట్యాప్ అవ్వండి. నేను చెప్పేది మీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి నమ్మండి. నీ లోపల క్రీస్తున్నాడు. సమస్తమైన శక్తితో, సమస్తమైన అధికారంతో మరణాన్ని జయించిన యేసయ్య నీ లోపల ఉన్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు జరగట్లేదు అని విచారిస్తున్నావు? నువ్వెవరో నీకు తెలుసా? ఆయన నిన్ను ఎలా చేశాడో తెలుసా? నీ లోపల ఏముందో నీకు తెలుసా? ఒక క్వాలిటీ లైఫ్ ఆయన నీకు ఇచ్చాడు. మేలోస్ క్రీతాలాహమా. కమాన్ ప్రే ఇన్ ద స్పిరిట్. యాక్టివేట్ యువర్ స్పిరిట్. మహిమైశ్వర్యాన్ని సంవత్సరం ఆయన బయటికి తీసుకుని రావాలనుకుంటున్నాడు. ఆయన అద్భుతాలు చేయడానికి, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి. ఎంతకాలం వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తావు? నీ లోపల ఉన్న వాక్ వైపు ఎప్పుడైనా చూసావా? ఉదయిస్తూ ఉంది ఒక నక్షత్రం, నీ లోపల ఉదయిస్తూ ఉంది. క్రీస్తు ప్రత్యక్షత ఉదయిస్తూ ఉంది. పౌలు లోపల ఎలా ఉదయించిందో, పేతురు లోపల ఎలా ఉదయించిందో, నీ లోపల నా లోపల ఈరోజు ఉదయిస్తూ ఉంది. నువ్వు మాట్లాడినప్పుడు ఆర్థిక వనరులు వస్తూ ఉన్నాయి. నువ్వు మాట్లాడినప్పుడు సమస్యలు తొలగిపోతా ఉంది. క్యాన్సరా, అది వేళ్లతో సహా పెళ్లగించబడతా ఉంది. ఇన్సోమ్నియానా, వేళ్లతో సహా పెళ్లగించబడతా ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమా, దాని రూట్స్ కూడా కనబడకుండా దేవుడు చేస్తా ఉన్నాడు. బికాస్ యు ఆర్ హ్యావింగ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. కమాన్ చర్చ్. కొంతమంది ప్రార్థన చేసి చాలా కాలమైంది. కొంతమంది స్పిరిట్లోకి ట్యాప్ అయ్యే చాలా కాలమైంది. కేవలం ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా బ్రతుకుతా ఉన్నాం మనం. దేవుడు మనల్ని అలా పిలవలేదు. కమాన్ ట్యాప్ ఇన్ టు ద స్పిరిట్. యోహానికి ఇచ్చిన అనుభవం ఆయన ఈ రాత్రి నీకు ఇస్తాడేమో. పౌలుకి ఇచ్చిన అనుభవం ఆయన ఈ రాత్రి నీకు ఇస్తాడేమో. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు, సంఖ్యలు వేసినప్పుడు, వాళ్ళ చేతులు కాళ్ళ నుంచి రక్తం కారుతా ఉన్నప్పుడు, దే ట్యాప్డ్ సంథింగ్. ఎందులోకో వాళ్ళు వెళ్ళారు. దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఆ సంఖ్యలు తెగిపోయినాయి. యు డోంట్ నో వాట్ యు ఆర్ క్యారింగ్. ఈ ట్రెజర్ చాలు, ఈ మహిమైశ్వర్యం చాలు. 100 సంవత్సరాలు నేను పోషించడానికి ఈ మహిమైశ్వర్యం చాలు. ఓ, నీ బిడ్డల్ని స్థిరపరచడానికి ఈ మహిమైశ్వర్యం చాలు. ఏమనుకుంటున్నాం నీ గురించి? కమాన్. కొంతమంది నోరు తెరవట్లేదు. కమాన్ ప్రే ఇన్ ద స్పిరిట్. మీరు సైలెంట్గా ఉంటే మీరేమి టచ్ చేయలేరు. నేనేం మాట్లాడుతున్నానో అది మీ కాంటాక్ట్ పాయింట్. రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు. 12 సంవత్సరాలుగా ఏం జరగలేదు, కానీ జస్ట్ ఎ టచ్. కమాన్ యాక్టివేట్ యువర్ స్పిరిట్. మీ పక్కన ఉన్న వాళ్ళు మర్చిపోండి.
మీ లోపల ఏముందో పరిశుద్ధాత్మ చూపిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మనకు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి సమస్యకి ఆయన ముందుగానే మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. గ్లోరీ బయటకు వస్తూ ఉంది, గ్లోరీ బయటకు వస్తూ ఉంది, గ్లోరీ బయటకు వస్తూ ఉంది. డిసప్పాయింట్ అయిపోయి ఉన్నావు లైఫ్లో, విసుగు చెంది ఉన్నావు లైఫ్లో, ఏం జరగట్లేదని. దెర్ ఈస్ అ గ్లోరీ దట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్. దెర్ ఈస్ అ గ్లోరీ, దెర్ ఈస్ అ గ్లోరీ, దెర్ ఈస్ అ గ్లోరీ, దెర్ ఈస్ అ గ్లోరీ. రహస్యమందు దాచి ఉంచిన నిధులను ఆయన తెరుస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీ వ్యాపారానికి కావాల్సిన నిధులు వస్తా ఉన్నాయి, నీ కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన నిధులు వస్తూ ఉన్నాయి. లేమిలో నుండి ఆయన సర్వ సమృద్ధిని సృష్టిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ అనాయింటింగ్తో కనెక్ట్ అవుతున్నారు నాకు తెలియదు. దెర్ ఈస్ అ గ్లోరీ, దెర్ ఈస్ అ గ్లోరీ. లెమ్ము తేజరి లెమ్ము. ఎంతకాలం డిప్రెషన్లో బ్రతుకుతావు, ఎంతకాలం చిన్న చిన్న విషయాలతో కొట్టుకుంటా ఉంటావు. లేదు లేదు, యు ఆర్ మోర్ దాన్ దట్, యు ఆర్ బిగ్గర్ దాన్ దట్, యు ఆర్ గ్రేటర్ దాన్ దట్. తండ్రి ప్రేమ నీకు చాలు, క్రీస్తు ప్రత్యక్షత నీకు చాలు. ఒక ఇమ్మోర్టల్ బీయింగ్గా నేను చేయడానికి, ఒక ఇన్కరప్టబుల్ ఆ ఫ్రూట్ని నీ లైఫ్లోకి తీసుకొని రావడానికి వస్తాయి. ఆ పరిస్థితిలో డబ్బులు వస్తాయి, ఆ ప్రాజెక్ట్ నువ్వు చేయగలుగుతావు, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్, అది ఆలస్యమైన ఇట్ డజంట్ మ్యాటర్. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ సేస్, అది ఆలస్యమైన ఇట్ డజంట్ మ్యాటర్. ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఆత్మరూపంలో ఉన్న క్రీస్తు వైపు చూడు. ఆయన ఎక్కడో పరలోకంలో మాత్రమే లేడు, నీ లోపల ఆయన ఉన్నాడు, నీ లోపల ఆయన ఉన్నాడు. కమాన్ 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 కమాన్. మన జీవమైన క్రీస్తు ఆయన కొంతమంది జీవితాల్లో ఈ రాత్రి ఆయన ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు ప్రత్యక్షపరచబడతా ఉన్నావు. కమాన్ కమాన్, కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్. ఈ ఒక్క రెవల్యూషన్ చాలు, ఈ నైట్కి సంథింగ్ షిఫ్ట్ అవుతుంది. హల్లెలూయా.